ఫైనల్ అటల్ టనల్ లోపలికి ఏం చేస్తే బయటికి వస్తున్నావు? పైకి ఎక్కినావు కిందకి దిగినావు. అది ఎంత ఉంది? అవతల ఎంత ఉండే మళ్ళీ ఇప్పుడు ఏంది? ఇదే మనాలి మార్కెట్, మాల్ రోడ్ అంటారు దీన్ని. మాల్ రోడ్ నుంచి మేము హలో ఫుడీస్ అండ్ ఫ్యాక్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఈరోజు అయితే కోస్ట్ గార్డ్ టు మనాలి వెళ్తున్నాం. ఒక 40 minutes ఆఫ్ డ్రైవ్, ఇంకా దూరం లేదు ఈరోజు వెళ్ళేది. ఇప్పుడైతే మనం కోస్ట్ గార్డ్ టు మనాలి వెళ్తున్నాం. మనాలి కోస్ట్ గార్డ్కి మళ్ళీ ఎందుకు వచ్చినాము కావాలి అనుకుంటే అదొక పెద్ద కోచింగ్ స్టోరీ. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన. ఏమనంటే ట్రిప్ క్యాన్సల్ వీడియో అని చెప్పేసి ఇక పైన లింక్ వస్తుంది. ఇట్లా పైన ఇక దిగి క్లిక్ చేయగానే ఇక ఆ వీడియో అసలు మేము మళ్ళీ కోస్ట్ గార్డ్కి ఎందుకు వచ్చినాం ఈరోజే అనేది Oh my god, finally entering into the Atal Tunnel. Manali, 33 kilometers. Project Deepak, welcome you to అమ్మా ఆలోచిస్తూనే ఉంటాయమ్మా. ఆపలేము. అటల్ టనల్ అటల్ టనల్ అడుగు వాష్రూమ్ ఏడుందా? తీసుకున్నారు మీరే బండితో 9 kilometers అన్నది. అవునా? ఫోటో రాదురా హౌ మచ్ లాంగ్ అటల్ టనల్ అని. ఏరా విష్ణు, మా విష్ణు గారికి ఒక పిల్లని చూసినాం మేము తినే దగ్గర. అంటే మేము ఎవరికి ఒక కోడలు చూసుకుంటూ ఎవరికి ఒక కోడల్ని చూసినాం. మీ వాడు కూడా ఓకే అన్నాడు. వాడు పిల్ల కూడా చల్లగా ఉంది. 9.2. దాని హిస్టరీ ఏముందిరా? ఇండియాస్ హైయెస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్పరా? చెప్పిండ్రా 9.2 అని. 9.2 kilometers. అరే దాని మీద ఒక మీటర్స్ ఎక్కువ ఉందిరా. సింగిల్ ట్యూబ్ టనల్ అబౌవ్ 10,000 feet మీన్స్ 3,000 మేబీ హైయెస్ట్ అని చెప్పవచ్చు. అదే హైయెస్ట్ 10,000 feet పైన అంటే ఇంత లాంగ్లో 9.2 kilometers లాంగ్లో ఇదే హైయెస్ట్ అనమాట. లాంగెస్ట్ అటల్ టనల్ 10,000 హైయెస్ట్ ఫీట్. ఎక్కరా నీ జుట్టు ఆ జుట్టుకే సగం టైం సరిపోతుందిరా. అరే అరే అల్లకెళ్ళకి ఏ మనం ఏం చేసి ఉంది అసలు.
ఘోరంగా థ్యాంక్స్ అండ్ విజిట్ అగైన్. ముందట ఆపుదాం. ఫుల్ వేరియేషన్ అలాగే దీనికి. బాబా అస్సలకే సంబంధం లేదురా. ఓ మై గాడ్ క్రేజీ. ఫైనల్ అటల్ టనల్ లోపలికి ఏం చేస్తే బయటికి వస్తున్నాం. అన్నీ కూడా అటల్ టనల్ దగ్గరికి అయితే వచ్చేసింది. క్రేజీ ఉంది. ఎట్లుందిరా? అసలు అక్కడ సైడ్ ఎట్లుంది, ఇటు సైడ్ ఎట్లుంది, టైం మిషన్ వచ్చినట్టు ఉన్నది. డిఫరెంట్. మన బండి తీసుకొని పోయేసి వచ్చింది. ఒక రీల్ కొడతా అని చెప్పి తీసుకొని. అది చూడండి క్రేజీ అటల్ టనల్. ఆహా విష్ణు ఎట్లుందిరా? హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? డౌట్ వచ్చిందంట. ఏంది పైకి ఎక్కినావా కిందకి దిగినావా? అది ఎంత ఉంది? అవతల ఎంత ఉండే? మళ్ళీ ఇప్పుడు ఏంది? క్రేజీ ఫీలింగ్. ఎతిన్ బాయ్ హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎండ నుంచి దెబ్బకు బాగా వచ్చినావా? ఆ మబ్బులు అయితే ఎట్లున్నాయి చూడరు. ఇక ఈడ కనిపిస్తుందా మబ్బు? నీ అమ్మ. అరే ఇది పట్టుకోరా. అరే హెల్మెట్ తీసుకోండి. అది ఆడబెట్టి. ఇగో ఈడ మబ్బులు చూడండి. ఫైనల్లీ రీచ్ అటల్ టనల్. ఉన్నటువంటి సడన్గా పోయింది. చేయడానికి కూడా మస్తున్నట్టున్నాయి. హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంది. ఇక్కడ చిన్న దానికే టనల్ చేసేసి. ఎందుకంటే మొత్తం అమ్మా వద్దునా మా సగం ట్రిప్ అయిపోతుంది 1500 2 రోజులు. అదంటరా అరే 1500 అంట. మా స్టే వెళ్ళిపోతుంది. మేము ఆరామ్సే ఢిల్లీ దాకా వెళ్ళిపోవచ్చు. ఒకరోజు స్టే వెళ్ళిపోతాం మాకైతే. ఇదే మనాలి మార్కెట్. మాల్ రోడ్ అంటారు దీన్ని. మాల్ రోడ్ నుంచి మేము ఇక్కడ లోపల చూస్తున్నాము హోటల్. మేము ఇక్కడనే దగ్గర తీసుకుంటే మనకి మాల్ రోడ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే దగ్గర తీసుకుంటే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అడుగు చూస్తున్నాము. ఫైనల్గా అయితే రూమ్లోకి వచ్చేసినాం. మనాలిలో రూమ్కి వచ్చినాం. ఇది MH48 అంట. MH48 హోటల్ ఉంది. రెస్టారెంట్ కూడా ఉందంట. రెస్టారెంట్ మనం ఏం యూజ్ చేయం కానీ హోటలే. ఈ హోటల్ బాగానే పడ్డది. మా రూమ్ మాత్రం ఇది ఫస్ట్ బాల్కనీ. ఇదంతా బాల్కనీ. ఆడు విష్ణు ఆడు కూర్చుండు. ఇదంతా రూము. 3 వండుకోవచ్చు. ఇక్కడ ఇంకా 2 బయటలు ఇచ్చినాయి రూమ్లో. ప్రతిసారి రూమ్లోకి రాగానే మేము చేసే పని ఇదే. ఏడంటే ఆడ మొత్తం లగేజ్ అంతా పడేస్తాం. టీవీ ఇంకా వైఫై ఉంది. ఈరోజు దబ్బా వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేయాలి. కట్ చేసేసి మనాలి ఎక్స్ప్లోరింగ్ వీడియో సపరేట్ చేసేస్తాం.